మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఫ్యాకో అసోసియేషన్కి వారి అధ్యక్షుడు సభా అధ్యక్షుడు సతీష్ గారికి వాళ్ళ టీం వర్క్ కి ఇక్కడ విచ్చేసిన కేబుల్ కుటుంబం, కేబుల్ అంటే ఇంటర్నెట్ కాదు, కేబుల్ అలా కాదు, కేబుల్ అంటే ఒకటే కుటుంబం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దయచేసి మీరందరూ ఈ ఇండస్ట్రీ మనకు ఎవరు ఇచ్చిన బిచ్చం కాదు, ఈ ఇండస్ట్రీని మనం సొంతంగా ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజులల్లా కేబుల్ అంటే కేబుల్ ఇండస్ట్రీని స్థాపించుకోవాలంటే ఆ రోజు అందరు చిన్న చూపు చేసిండ్రు. కేబుల్ వ్యవస్థ వ్యాపారం చేయాలంటే నిచ్చెన పట్టుకోవాలి, సంఖ్యలో వైర్ వేసుకోవాలి, ఇంటింటికి బిచ్చం అడుకున్నట్టు పైసలు తెచ్చుకోవాలని ఇండస్ట్రీని చిన్న చూపు చూసిండ్రు. అదే ఇండస్ట్రీని ఈ రోజు వృక్షం లెక్క అయినాక అన్ని కార్పొరేట్ కంపెనీలు వచ్చినాయి. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, ఈ రోజు మనం తక్కువ కాదు. ఇదే ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రిలో ఒక వాళ్ళ ప్రోగ్రాం గురించి, వాళ్ళ పుట్టినరోజు గురించి మనం రిక్వెస్ట్ చేసి యాడ్లు అడుకునే, బిచ్చం అడుకునే రోజులు గిట్ట ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి గతంలో ఈ రోజు ఒక్కరోజే సమస్య కాదు, ఒక్కటే ఆలోచించండి. ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లకి సమస్యలు ఎన్నో ఉండే. గతంలో ఇట మేము ఎన్నోసార్లు పోరాటం చేసినాం, పెద్ద పెద్ద కంపెనీలతో పోరాటం చేసినాం. మాకు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఉంటే మా దశ దిశ అన్ని చూసుకునేవారు. ఈ రోజు ఇట మేమందరం వింటున్నాం. మీరు ఎవరైతే సతీష్ గారు కానివ్వండి, వాళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో రాజకీయాలకు అతీతంగా, నా పేరు హరిగౌడ్, నేను వేరే పార్టీలో తిరుగుతున్నా, కానీ అసలు పేరు కేబుల్ హరిగౌడ్, లింగాల హరిగౌడ్ కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నా పేరు కేబుల్ హరిగౌడ్ అని అంటారు, నన్ను లింగాల హరిగౌడ్ అని ఈ రోజు రాజకీయంలోకి వచ్చినాక ఈ రోజు తెలుసు. నా ఇంటి పేరు ఎవరికి తెలియదు, నా పేరే కేబుల్ హరిగౌడ్ అనే విధంగా మా ఏరియాలో గుర్తింపు వచ్చింది. అంటే నా గుర్తింపు కాదు, మనం చేసిన వ్యవస్థని. ఈ రోజు మన ఇండస్ట్రీ కులం లేదు, మతం లేదు, మనమంతా ఒక కేబుల్ కులం. దయచేసి కేబుల్ ఆపరేటర్లనే గజగజ వణికించిన ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమంలో మనం సపోర్ట్ చేసి ఉద్యమానికి పునాది వలికించిన రోజులు మీరు మర్చిపోవద్దు. ఈ రోజు అవగాహన లేని అధికారులు, కనీసం అవగాహన లేని అధికారులు ఈ రోజు కస్టమర్లు ఎంతగానో బాధపడుతుంటే, కస్టమర్లని బాధ పెట్టుకుంటూ ఈ రోజు అవగాహన లేని అధికారులను పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఫస్ట్ అధికారులతో అవగాహన తెలుసుకోండి. ఫైబర్ కేబుల్ అంటే ఫైబర్ కేబుల్లా ఏ విషయమైనా ప్రతి ఒక్కటి ఫైబర్ కేబుల్లా ఏదైనా మా ఫైబర్ కేబుల్ ఎక్కడి నుంచి అక్కడి నుంచి కరెంట్ కానీ ఏది రాదని సభాముఖం. ఎందుకంటే 32 ఏళ్ల నుంచి రాని కరెంటు, ఇంటింటికి వైర్ ఉండే దేశం మొత్తం కేబుల్ ఆపరేటర్ల వల్లనే ఈ రోజు ఇంటింటి కేబుల్ చూసిన రోజులు ఉండే. ఈ రోజు ఎందుకు కరెంట్ వస్తుంది అనేది ప్రశ్న ఒక్కసారి వాళ్ళు అధికారులు కానీ, ఈ రోజు ముఖ్యమంత్రి కానీ వారి మనిషి మీద చేసుకొని ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను ఇక్కడ ఈ ధర్నాకి, ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ఎవ్వరూ భయపడే అవసరం లేదు, ఎవ్వరికి మనం భయపడే అవసరం లేదు. నేను ఇక్కడి నుంచే చెప్తున్నా, ఎందుకంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. నిన్నటి దాకా అయ్యా సారు, మా వాళ్ళు, మా జీవితాల్లో మా అన్ని అన్యాయం అయిపోతున్నాయి, మా కుటుంబం అన్యాయం అయిపోతున్నాయి, మనం నమ్ముకున్న వాళ్ళు అన్యాయం అయిపోతారు, లక్షల మంది రోడ్ల మీద పడతారని బిచ్చం అడిగినట్టు అడిగినాం. కానీ ఏ అధికారు పట్టించుకోలే, ఏ నాయకుడు, పెద్ద నాయకులు కానీ ఈ రోజు కేబుల్ వైర్ని చూసి చీప్ గా చూస్తున్నారు. కేబుల్ వైర్ని చూసి ఎలా చీప్ గా చూస్తున్నారు. కేబుల్ వైరా 10 లేదా ఏ నాయకుని దగ్గరికి పోయినా, అవునా మీ రోడ్డు మీదకి చేయకపోతే ఎట్లా వేయాలి
మీ ఇళ్ళల్లో మీకేం చేయాలనా? మీరు ఒప్పుకుంటారా? ఏం సార్ ఇవాళ ఎవరి ఇళ్ళకేం చేయాలి? ఈరోజు సరే డిసిప్లిన్ లేదు, డిసిప్లిన్ లేకుంటున్నది, దాన్ని ఏ విధంగా చేయాలి? 32, 32, 37, 33 ఏళ్ల నుంచి ఉన్న ఇండస్ట్రీని దాన్ని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి? 32 ఏళ్ల నుంచి 33 ఏళ్ల నుంచి ఉన్న ఇంతకుముందు పరిపాలించిన నాయకులు ఎవరు ఎందుకు ప్రశ్నించలేరు? అది మా తప్ప. ఇంతకుముందు అధికారులు ఎందుకు ప్రశ్నించలేరు? అది మా తప్ప. మీకు అవసరం ఉంటే ఏదన్నా పైసలు కొట్టేయాలనుకుంటే జిఎస్టీ అని వస్తారు, మీకు ఏమైనా డబ్బులు కొట్టేయాలనుకుంటే పోల్ ట్యాక్స్ అని వస్తారు. ఇంతకుముందు అధికారులు మాట్లాడిర్రు, ప్రతి విషయాన్ని డిస్కస్ చేసి తీసుకొని ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు ఆపరేటర్లకు ఇబ్బంది పెట్టద్దు, కన్స్యూమర్లకు ఇబ్బంది పెట్టద్దు అనే విధంగా ఏ ట్యాక్స్ ను ఎక్కువ తక్కువ భరించుకోవద్దు అనే విషయాన్ని తెలుసుకొని అన్ని విధాలుగా ఈ రోజు నడిచింది. ఈ రోజు వచ్చిన ప్రభుత్వం ఇది ఒకటే ప్రభుత్వం కాదు, 33 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. మళ్ళీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేరు? ఆ రోజు అధికారులు ఎందుకు చెప్పలేరు? అయ్యా వైర్లు ఇన్ని ఉన్నాయి, ఈ 30 వైర్లు తిరుగుతున్నాయి, దీన్ని ఎట్లా డిసిప్లిన్ చేయాలని? అది మా తప్ప. దయచేసి అధికారులను మళ్ళొకసారి చెప్తున్నా, సిఎండి గారు ఒక్కవేళ దయచేసి మీ అందరికీ చెప్తున్నా, ఈ సభ నుంచి ఒకవేళ ఇక్కడి నుంచి గిట మీరు ఇప్పుడు గిట స్ట్రీమ్ లైన్ ఇండస్ట్రీని చేద్దామని మేము ముందుకొచ్చినా పట్టించుకోకపోతే దాని పరిణామం రాష్ట్రం మొత్తం చూపిస్తామని సభాముఖంగా చేస్తున్నా. రాష్ట్రం మొత్తం నేను చెప్తున్నా. మీరు నవ్వులాట అనుకుంటుర్రు. కేబుల్ వ్యవస్థ అంటే, ఇంటర్నెట్ అంటే, ఇవాళ ఇంటర్నెట్ లేని, కేబుల్ లేని ఒక ఇల్లు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏదో కార్పొరేట్ కంపెనీలో 4 కంపెనీలు ఉన్నాయి, అదే మా కంపెనీలో 250 కంపెనీలు ఉన్నాయని సభాముఖంగా చెప్తున్నా. మా 200 కంపెనీలు కలిస్తే ఈ కార్పొరేట్ కంపెనీలు గాలిలో కొట్టుకోవద్దు. దయచేసి మరొకసారి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి నమస్కరించి ఇంత లక్షల మందిని అన్యాయం చేయకపోయినా, ముఖ్యమంత్రి గారు మీరు కింది స్థాయి నుంచి వచ్చారు, కింది స్థాయి నుంచి మీరు వచ్చారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ ఇక్కడ మన ఆపరేటర్లందరి తరఫున తల వంచి నమస్కారం చేస్తూ, మా ఇండస్ట్రీని ఇంకా అభివృద్ధి చేయడానికి మీకు ఏం కావాలో మీరు చెప్పండి, మేము అన్నిటికీ సిద్ధం ఉంటాం. కానీ మా ఇండస్ట్రీ మీద టచ్ చేస్తే చూడు, ఇక రేవంత్ రెడ్డి కాదు, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశ నాయకుడు కాదు, ఎవరు ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నేను చెప్తున్నా, మన కులం కేబుల్ కులం, మన కులం కేబుల్ కులం, మన కులం కేబుల్ కులం, మన కులం ఇంటర్నెట్ కులం. We want justice. 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 అదే విధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ చెప్తున్నా మరొకసారి, మనం కేబుల్ అంటే ఇంటర్నెట్ కేబుల్ అంటే దయచేసి కేబుల్ అంటే మళ్ళా ఈ కేబుల్ ఆపరేటర్ వచ్చి కేబుల్ అనకుండా, కేబుల్ అంటే కేబుల్ ఇంటర్నెట్ కలిస్తేనే కేబుల్. ఇప్పుడు మనం వేరే కాదు, కేబుల్ మళ్ళొక్కసారి చెప్తున్నా, దయచేసి మనకు ఏ కులం, అందరు చేతులు లేవు, మన ఏ కులం కేబుల్ కులం, 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 మన ఏ కులం కేబుల్ ఆపరేటర్ల ఇంటర్నెట్ ఐక్యత వర్ధిల్లాలి, కేబుల్ ఆపరేటర్ల ఇంటర్నెట్ ఐక్యత వర్ధిల్లాలి, కేబుల్ ఆపరేటర్ల ఇంటర్నెట్ ఐక్యత వర్ధిల్లాలి. వెంటనే స్పందించాలని కోరుతూ, లేని పక్షంలో 2 days లా అధ్యక్షునికి సతీష్ గారికి ఇక్కడి నుంచి విజ్ఞప్తి, ఒకవేళ ప్రభుత్వం గిట్ట ఇక్కడి నుంచి ఇక్కడ ఆల్రెడీ లీడర్ని రాకుండా అవసరం చేస్తున్నారు, ఒక్కవేళ మాకు మద్దతు తెలుపనికి వచ్చే లీడర్లను అరెస్ట్ చేసినా పర్వాలేదు, మాకు తెలుసు మేము ఏ విధంగా చేసుకోవాలి. ఒక్కవేళ గిట్ట అట్లాంటి పని చేస్తే సతీష్ గారికి కానివ్వండి, స్టేట్ లో వచ్చిన కోటేశ్వర గారికి కానివ్వండి, మన బమ్మి సురేష్ కానివ్వండి, ప్రభాకర్ అన్నకి అన్నిటి దగ్గర నా నోటి నుంచి మేము చెప్పదలుచుకోలే, రాష్ట్రం అంటే ఏంటో చూపెడతామని తెలియజేస్తూ, దయచేసి మా అందరికీ చెప్తున్నాను, ఒకవేళ 2 days లో సతీష్ గారు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2 days ప్రభుత్వంలో ఒకవేళ ఏ స్పందన గిట్ట లేకపోతే మేము చెప్తాం, ఏం చేయాలో చెప్తాం.
మేము కూర్చుంటాం. ఒక్క ఇంట్లో ఇట ఇంటర్నెట్ కానీ కేబుల్ గిట్ట మేము ప్రసారం చేయం. మా ఇండస్ట్రీ స్ట్రీమ్ లైన్ అయ్యాకనే ఒక్క ఇంట్లో ఇట దయచేసి అర్థం చేసుకోండి. ఒక్క ఇంట్లో ఇట మళ్ళొక్కసారి చెప్తున్నాం, ఒక్క ఇంట్లో కానీ ఒక ఆఫీస్లో కానీ ఒక్కరికిట కానీ మీరు రాసి పెట్టుకోండి. రాష్ట్రంలో మొత్తం కేబుల్ కానీ ఇంటర్నెట్ బంద్ అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారి అని ఇక్కడ ఇచ్చేసిన పెద్ద పెద్దోళ్ళు వచ్చిండ్రు. ఇక్కడ వచ్చిన ఇంటర్నెట్ లో ఉర్దూలో మన ఫహీం భాయ్ వచ్చిండ్రు, చార్మినార్ నుంచి పెద్దోళ్ళు వచ్చిండ్రు. అందరికీ मेरे भाई लोग को सबको एक एक को नाम सलाम करके आप हम सब ओल्ड सिटी के वाले को अपना लीडरों को सबको एक एक को సలాం करते हुए आज ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.